మనం ఈ వీడియోలో ఎక్స్ట్రా మెరిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నాము, వివాహేతర సంబంధాల గురించి. సో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ వృచ్చిక లగ్నం తీసుకున్నాను. వృచ్చిక లగ్నానికి సప్తమాధిపతి వచ్చి శుక్రుడు. సో ఈ సప్తమాధిపతి వచ్చి శుక్రుడు నీచం పొందాడు. ఈ విధంగా నీచం పొందిన శుక్రుణ్ణి పాపగ్రహాలైన శని ఇంకా కుజుడు, వీళ్ళు అనగా ఇక్కడ తృతీయ చతుర్థాధిపతి అయిన శని తన తృతీయ దృష్టితోని శుక్రుని చూస్తున్నాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే లగ్నాధిపతి ప్లస్ ఇక్కడ షష్టాధిపతి కూడా అయ్యాడు. సో షష్టాధిపతి అయిన కుజుడు ఇక్కడ తన చతుర్థ దృష్టితోని శుక్రుని, నీచంలో పడ్డ శుక్రుని చూస్తున్నాడు. శుక్రుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే నీచం పొందిన శుక్రుణ్ణి ఈ పాపగ్రహాలు చూస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ లగ్నంలో ఏ గ్రహం లేకపోయినట్లయితే అప్పుడు కుజుడి లగ్నాధిపతి కనుక ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అప్పుడు కుజుడు షష్టాధిపతి అయ్యి ఇక్కడ తన చతుర్థ దృష్టితో చూస్తాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రా మెరిటల్ లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడతాయి. అలాగే మిగతా గ్రహాల స్థితిగతులు అనేది మనం చూసుకోవాలి. ఇలాగే నిర్ణయించుకోకూడదు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.